భరణి అనే రకం అయ్యా. అంతేనా? చెప్పు. V46 అని భరణి అనే రకం అనమాట విజూరులు. తర్వాత ఏంటంటే ఇది కార్చి, ఇది రెండో కార్చి. ఆ రెండో కార్చి ఏముందంటే ఇప్పుడు తీసి ఇప్పుడు 6 నెలల 5 రోజులు, 6 నెలల 15 రోజులు అయింది. అయితే సాధారణంగా మన కార్చి ఏముందంటే ఒక్క కార్చితోనే ఆగిపోతాయి. అలాంటిదంటే ఇది రెండో కార్చి. తర్వాత ఏముందంటే బెల్లం కూడా 10 నెలల లోపు నాకు రికవర్ అవుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఆర్గానిక్ బెల్లం వండుకోవడానికి కూడా నాకు అనువుగా ఉంటుందని ఈ రకం ఎంచుకోవడం అయింది. అనకాపల్లి RARS ఫార్మ్ వాళ్ళు నాకు దీనికి ప్రోత్సాహకులు అనమాట. ఒక రకంగా ఆ తాలూకా ప్రోత్సాహమనే నేను అలా చేసుకుంటూ వస్తున్నాను. తర్వాత ఏముందంటే మాకు కేడీ గారు, ముఖేంద్రరావు గారి సార్ కూడా మాకు ఎంతో అనుకూలంగా అన్ని విధాలు కూడా ఏ ఒక్కటి అయినా సరే కానీ మాకు వచ్చి సవ్యంగా మాకు అన్ని పనులు కూడా సక్రమంగా చేసేటట్టు చూస్తుంటారు అన్నమాట. మాకు 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 పోయిన సంవత్సరం అయితే మీకు ఒక ఎకరానికి 38 టన్నుల దిగుబడి వచ్చింది ఒక ఎకరానికి. అలాగే నీకు ఒక పాకానికి అయితే 1 టన్ను చెరుకు పడుతుంది. దానికి 130 కేజీలు సరుకు మన బెల్లం తయారవుతుంది అనమాట. ఆయన బట్టి నేను పొలం కాడే ఆర్గానిక్ బెల్లం అని చెప్పేసి తయారు చేసుకొని ఇక్కడే అమ్మేస్తాను అన్నమాట. దానికి 50 రూపాయలు కేజీ చొప్పున అమ్ముతాను. అలాగే నాకు పొలం దగ్గర అమ్మేసుకొని ఇక్కడే వేసి అచ్చులేసి ఇక్కడే అమ్మడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడే అలాగే అయిపోతూ ఉంటుంది. ఒక్కో సంవత్సరం అయితే సరిపోవచ్చు నా తోట, లేదా సాలైన పచ్చుల్లో ఇతర రైతులతో తీసుకొని అది కూడా బెల్లం తయారు చేసి అమ్ముడు చేస్తూ ఉంటాను.